హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ నేర్చుకోవడం అనేది ఈజీయా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందరూ డెవాప్స్లో చాలా టూల్స్ ఉంటాయి అండ్ నేర్చుకోవడం చాలా కష్టం అని ఫీల్ అవుతారు. డెవాప్స్ చాలా టఫ్ ఉంటుంది అండ్ ఆల్రెడీ ఒక టెక్నాలజీలో ఉన్నవాళ్ళు డెవాప్స్ నేర్చుకోవచ్చా లేదా, ఇలా మనం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు మైండ్లో రేజ్ అవుతాయి. సో, ఇలాంటి థింకింగ్ ఏం అవసరం లేదు. డెవాప్స్ చాలా ఈజీ వన్. మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకే ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సో, ఎవరైనా కూడా డెవాప్స్ అయితే నేర్చుకోవచ్చు. ఓకేనా? యాస్ ఎ ఫ్రెషర్ అయినా, ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అయినా ఎవరైనా కూడా డెవాప్స్ నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ నేను మీకు కొన్ని టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఈ స్లైడ్‌లో చూడండి. డెవాప్స్ ఈజ్ ఈజియర్ ఇఫ్ ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ అయితే రాసాం. యూ ఆల్రెడీ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ లైనక్స్ స్క్రిప్టింగ్. ఓకేనా? పైథాన్ ఆర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. మీకు డెవాప్స్ అనేది ఈజీ అవుతుంది. ఎప్పుడు లైక్ మీకు జస్ట్ లైనక్స్ పైన గానీ, స్క్రిప్టింగ్ పైన ఆర్ పైథాన్ ఆర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ నథింగ్ బట్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. సో, వీటిపైన మీకు క్లౌడ్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు డెవాప్స్ అనేది చాలా ఈజీగా మీరు దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఓకేనా? అండ్ నెక్స్ట్ యూ ఎంజాయ్ ఆటోమేటింగ్ థింగ్స్ అండ్ లెర్నింగ్ హౌ సిస్టమ్ వర్క్స్ ఎండ్ టు ఎండ్. మీరు వన్స్ డెవాప్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే మీకే ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం అది ప్రాక్టికల్ వేలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. థియరీ కన్నా ఎక్కువ మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే చాలా దానికి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో, అది మీరు ఎంజాయ్ చేస్తారు ఆ ప్రాసెస్‌ని. వన్స్ మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే. అండ్ యూ ఆర్ కన్సిస్టెంట్ అండ్ క్యూరియస్. బికాస్ డెవాప్స్ ఈస్ మోర్ అబౌట్ ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ దెన్ థియరీ. ఓకేనా? సో, సేమ్ మనకి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ అయితే కంపల్సరీ ఈ డెవాప్స్‌కి. సో, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అంత నాలెడ్జ్ అనేది మీరు ఎవ్రీ డే గెయిన్ చేయగలుగుతారు. ఓకేనా? And next, DevOps might feel hard at first if you are totally new to both development and operation. ఓకేనా? సో, ఫ్రెషర్స్‌కి తీసుకున్నప్పుడు లైక్ వాళ్ళకి డెవలప్‌మెంట్ కానీ, ఆపరేషన్స్ టీమ్ పైన అంత ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం టఫ్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ మీరేదైనా మంచి కోర్స్ తీసుకొని అండర్‌స్టాండబుల్ ఫార్మాట్‌లో ఉంటే, మీకు ఫస్ట్ నుండి నీట్‌గా బేసిక్స్ నుంచి అర్థమవుతూ ఉంటే మీకది చాలా ఈజీ అయితే అవుతుంది. ఓకేనా? యాజ్ ఎ ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ బేసిక్స్ తెలుసుకోవాలి. అసలు ఈ లైనక్స్ ఎందుకు యూజ్ చేస్తాము? డెవాప్స్ ఎందుకు? ఈ డెవాప్స్ వల్ల యూజ్ ఏంటి? అండ్ డెవాప్స్‌లో ఈచ్ టూల్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది మీరు రూట్స్ నుండి తెలుసుకోవాలి. అప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది. అండ్ యూ ఆర్ ట్రైయింగ్ టు లెర్న్ ఆల్ ది టూల్స్ ఎట్ వన్స్. అండ్ మీరెప్పుడు హార్డ్‌గా ఫీల్ అవ్వచ్చు అంటే, మీరు ఎట్ ఏ టైమ్ అన్ని టూల్స్ నేర్చుకోవడానికి ట్రై చేసినప్పుడు, వితౌట్ రోడ్ మ్యాప్ అంటే ఎలాంటి రోడ్ మ్యాప్ లేకుండా, నేను ఫస్ట్ క్యూబర్నెటిస్‌తో స్టార్ట్ చేస్తాను డైరెక్ట్‌గా, డాకర్‌తో స్టార్ట్ చేస్తాను అంటే, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. జస్ట్ మంచి ఒక రోడ్ మ్యాప్ పెట్టుకొని, ఫస్ట్ మీరు గిట్‌హబ్, ఆ తర్వాత లినక్స్ వీటన్నిటి పైన నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత, ఆ తర్వాత టూల్స్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో, ఎట్ ఏ టైమ్ అలా కాకుండా నేను అన్ని టూల్స్ ఎట్ ఏ టైమ్ నేర్చుకుంటాను అంటే, మీరు హార్డ్‌గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్, యూ ఆర్ నాట్ స్పెండింగ్ ఎనఫ్ టైమ్ ప్రాక్టీసింగ్ రియల్ ప్రాజెక్ట్స్ ఆర్ సినారియోస్. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో, లైక్ మీరు అన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయగలగాలి. ఓకేనా? సో, మీరు ఫస్ట్ ఈ నాలెడ్జ్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ వచ్చాక మీరు ప్రాజెక్ట్స్ కూడా మెల్లిగా ట్రై చేస్తూ ఉండాలి. రియల్ టైమ్ సినారియోస్ ఎలా ఉన్నాయి. సో, దానిపైన కూడా మీరు టైమ్ స్పెండ్ చేస్తూ ఉండాలి. సో, అప్పుడు మీకు రియల్ టైమ్ సినారియోస్ ఏంటి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది రియల్ వేలో అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ నేనిక్కడ మీకు కొన్ని టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. టిప్స్ టు మేక్ డెవాప్స్ ఈజీ టు లెర్న్. ఓకేనా? స్టార్ట్ విత్ బేసిక్స్. బేసిక్స్ నుండి స్టార్ట్ చేయండి ఫస్ట్. లినక్స్, గిట్ అండ్ బేసిక్ షెల్ స్క్రిప్టింగ్. ఓకేనా? నెక్స్ట్ పిక్ వన్ సిఐసిడి టూల్ లైక్ జెన్కిన్స్. ఇప్పుడు మనం సిఐసిడికి జెన్కిన్స్ యూజ్ చేస్తున్నాం కరెంట్‌లీ మన కోర్స్‌లో అయితే. ఓకేనా? డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ ఉంది. మనం అది 2999 రూపీస్‌కి ప్రొవైడ్ చేస్తున్నాం.
సో, దాంట్లో నేను మీకైతే జెన్కిన్స్ గురించి చెప్పాను. అండ్ వన్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం ఆ కోర్స్‌లో. సో, ఇవి 2 ఉన్నాయి. సో, మీరలా ఏదైనా టూల్‌ని క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ఏడబ్ల్యూఎస్ కాకుండా నేను జీసీపీ చూజ్ చేసుకుంటాను ఆర్ అజూర్ చూజ్ చేసుకుంటాను అనుకుంటే అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ బై బిల్డింగ్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఓకే. మీరంతా నేర్చుకున్నారు. హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఒస్తుంది. సో, అప్పుడు మీరు లైక్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ మీ నాలెడ్జ్‌ని అక్కడ ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి ప్రాజెక్ట్స్ పైన. డిప్లాయ్ అన్ యాప్ విత్ డాకర్, సెటప్ ఏ జెన్కిన్స్ పైప్‌లైన్, ఆటోమేట్ సంథింగ్ విత్ యాన్సిబుల్. సో, ఈ విధంగా మీరు చెయ్యొచ్చు. నేనిది మన కోర్స్‌లో కూడా చెప్పాను. లైక్ మనం యాన్సిబుల్ యూజ్ చేసి ఏ విధంగా ఆటోమేట్ చేయొచ్చు, టెరాఫార్మ్ యూజ్ చేసి ఏ విధంగా ఆటోమేట్ చేయొచ్చు. ఓకేనా? సో, జెన్కిన్స్ పైప్‌లైన్స్ ఏ విధంగా సో, ఇదంతా కూడా నేను మీకు రికార్డెడ్ కంటెంట్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ లెర్న్ బై టీచింగ్ ఆర్ క్రియేటింగ్ కంటెంట్ విచ్ యూ ఆర్ ఆల్రెడీ గ్రేట్ ఎట్. ఓకేనా? సో, ఈ ఈ విధంగా ఉంటుంది మనకి డెవాప్స్ టిప్స్ అయితే. సో, మీరు ఎవరైతే డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ కంటెంట్ యూజ్ అవుతుంది అనైతే అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా! మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. వన్స్ మీరు డెమో చెక్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో వెబ్‌సైట్ లింక్ ఉంది. అండ్ నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. ఓకేనా? మీకు కంటెంట్ కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ మీకొక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మనం మన పైథాన్ లైఫ్‌లో డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇది మనకి పైథాన్ లైఫ్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ డెవాప్స్ అనేది మనకి రికార్డెడ్ కంటెంట్ ఉంది. ఓకే. ఇఫ్ కోర్స్ సిలబస్ చెక్ చేసినట్టయితే మీకిక్కడ మనం డెవాప్స్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఉంటుంది. ఓకే. వీటితో పాటు మనం లైనక్స్, గిట్‌హబ్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మనం డెవాప్స్ టూల్స్ గురించి నేర్చుకుంటాం. లైక్ మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, యాన్సిబుల్. ఓకే. అండ్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసి ప్రొమీథియస్, గ్రాఫానా వీటి గురించి కూడా. అండ్ వీటితో పాటు డెవాప్స్ టూల్స్‌తో పాటు మనము ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఏడబ్ల్యూఎస్ పైన కూడా మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. లైక్ మనం EC2 గురించి అండ్ S3, VPC అండ్ IAM అండ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ గురించి అండ్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఆటో స్కేలింగ్ వీటన్నిటి గురించి కూడా మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ వీటితో పాటు మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ రికార్డెడ్ కంటెంట్‌లో. సో, కోర్స్ చూసినట్టయితే మీకు కోర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ రూ. 2999 మాత్రమే. ఓకే. సో, ఈ రికార్డెడ్ కంటెంట్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎవ్రీడే డౌట్ సెషన్ ఉంటుంది. అండ్ మీకు 24/7 ఆన్‌లైన్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? మీరు ఏ టైంలో అయినా డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ కోర్స్ వన్స్ మీరు పర్చేస్ చేస్తే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. ఓకే. టోటల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనకి తెలుగులో ఉంటుంది కాబట్టి అండర్‌స్టాండింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఇఫ్ మీరెవరైనా డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇఫ్ ఇంట్రెస్టెడ్ అవుతే లైక్ వన్స్ కోర్స్ సిలబస్ చెక్ చేసి, డెమో చెక్ చేసుకొని ఎన్రోల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.